సక్సెస్, గ్రేట్ సక్సెస్. అనుమానం లేదు, ఆయన మా ఆయనే. తొడ మీద మచ్చింది. సరిగ్గా చూడటం ఏంటి? చూస్తే తెలియటంలే. చెదిరిన బొట్టు, పగిలిన గాజులు, నలిగిన చీర, మొత్తానికి స్వర్గం చూపెట్టేశాడనుకోండి. సక్సెస్. వాడు చిన్నరాజా కాదు, వాడు ఫ్రాడే. ఏమా నచ్చలేదు కదా? అతను నా బావ చిన్న రాజాయే. అతని వీపు మీద మచ్చ ఉంది. సరిగ్గా చూసావా? నో డౌట్. నా లిప్స్టిక్ మొత్తం చెరిపేశాడు. వరల్డ్ వార్ కాదు, బెడ్రూమ్ వారే చేసేసాడు. మొత్తానికి స్వర్గం చూపించాడు అనుకోండి. తమ్ముడు గారు, అనలు గారు, ఈవిడికి స్వర్గం చూపించాడు, ఈవిడికి స్వర్గం చూపించాడు. టోటల్ గా మీ ఇద్దరికి నరకం చూపించాడు. టోటల్ గా మీ ఇద్దరు దేని నుంచి దూకి చావడం బెటర్. ఈడియట్. తమ్ముడు గారు, అనలం గారు, బుర్ర వేడెక్కిపోయింది. కూల్ చేసుకోవడం అవసరం. యా అనలం గారు, విలన్ గా మీ సీనియారిటీ ఏమైపోయింది? ఈ సమస్యని ఎటు తేల్చలేకపోయారు. సీనియర్ లేదు, చిల్లీ చికెన్ లేదు. ముందు వీడు చిన్నరాజా కాదా తేల్చకపోతే ఆ అలీఖాన్ గారి చేతిలో మనం ఆగలమా? అమ్మో, మరి వీడు చిన్నరాజా కాక శ్రీమన్నారాయణ కాకపోతే కొంపదీసి వీడు జయమా? మిస్టర్ రాజ్ కుమార్ ఎక్కడ? కమాన్, ఎవరిని క్షమించండి మేజర్ పరమవీర చక్ర. కమాన్ కమాన్, ఐ సే బయటికి రండి. సార్ మీరా? ఎస్ నేనే. చూడు మిస్టర్ రాజ్ కుమార్, 3 నెలల నుంచి మిలిటరీ మొహం చూడకుండా, బోర్డర్ లో మేము చచ్చామో బతికామో కూడా తెలుసుకోకుండా ఇంట్లోనే సెటిల్ అవుతావా? అది కాదు సార్. చూడు మిస్టర్ రాజ్ కుమార్, నీ ప్రవర్తన మీద, నిజాయితీ మీద నాకు మా మిలిటరీ వాళ్ళకి అనుమానంగా ఉంది. వెంటనే మిలిటరీకి వచ్చాయి. మా అనుమానం అబద్ధం తెలిస్తే నిన్ను వదిలేస్తాం, నిజమని తెలిస్తే నిన్ను డిష్యూమ్ 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 అని కాల్ చేస్తాం. అర్థమైందా? స్టార్ట్ ఇమిడియట్లీ. ఓకే మిస్టర్ రాజ్ కుమార్, నువ్వు అర్జెంట్ గా మిలిటరీకి వచ్చాయి. అన్ని విషయాలు అక్కడ చూసుకుందాం. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్ ఐ సే. చూసారా, ఇన్నాళ్ళు ఈ దేశం కోసం, ప్రజల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేద్దామనుకున్న నన్ను ఎంత అవమానిస్తారా? ఈ రోజు వీడు, రేపు మిగిలిన ఆఫీసర్స్ అందరూ. నో, ఈ అవమానాన్ని భరించలేను. వీళ్ళకి తగిన శాస్తి నే చేస్తాను. బావా, ఇప్పుడు ఏం చేస్తావు? ఆ సీక్రెట్ ప్లాన్ ఉన్న ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని కొన్ని కోట్ల రూపాయలకి విదేశీయులకు అమ్మేస్తాను. ఆ కోట్లు పట్టుకుని మనం ఏ విదేశాలకు పారిపోదాం. బావా, ఒక్కసారి సరిగ్గా ఆలోచించావా? షో, ఈ ఒక్కసారి బాగా ఆలోచించాను లత. అయితే అనలం గారు, ఆ కంప్యూటర్ వీడి దగ్గర ఉందన్నమాట. అందుకే విదేశీయులకు అమ్మేస్తానంటున్నాడు. ఆ మీదేదో అలీఖాన్ అమ్మితే మన దేశభక్తి కూడా విదేశీయులకు తెలుస్తుంది. అయ్యో, ఎంత బాగా నటించారండి. మీ నటన చూసి మా మావయ్యలు నవ్వేశారు. చేయండి చేయండి. కమ్ ఆన్, లెట్ us follow them. అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, ఏయ్. అలీఖాన్ ఏమిటి హై జంప్ లేస్తూ హై స్పీడ్ లో వచ్చారు? అలీఖాన్ గారితో అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి. బాస్ ఇక్కడ లేరు, విషయం నాతో చెప్పండి. మనం పోయిందనుకున్న ల్యాప్టాప్ ఆ చిన్నరాజా గారి దగ్గర ఉంది. అది విదేశాలకు అమ్మేస్తానంటే మేము రహస్యంగా విన్నాం. Shut up. ఆ మేజర్ దేశం కోసం ప్రాణాలు అర్పించే మనిషి ఆ ప్లాన్ అమ్మేస్తానంటే మీరెలా నమ్మారు? చూసారా, మన స్థావరాన్ని తెలుసుకోవడం కోసం వాడు అలా నటించి ఉంటాడు. దాన్ని గుడ్డిగా నమ్మి మీరు ఇక్కడికి వచ్చారు. వాడు మిమ్మల్ని ఫాలో అవుతూ మన ఆచూకీ తెలుసుకున్నాడు. 8 years. అబ్బో, ఇద్దరం తెలియకుండా బుట్లో పడిపోయాం. వాడిప్పుడు మనల్ని చూశాడంటే చంపేస్తాడు. పదండి తమ్ముడు గారు వెళ్దాం. అక్కడికి నిజంగా చంపుతాడు. ఇటు పదండి. ఎందుకండి ఈ రౌడీ ఏదో కొట్టించుకోవడాలు, తన్నించుకోవడాలు? హాయిగా బ్యాంక్ లో కూర్చొని క్యాష్ లెక్క పెట్టుకునే పనిగా. నేనేం వద్దన్నానా? నువ్వు దెబ్బలు తిన్న చాలు కానీ పదండి పోదాం. అయితే పోదా. ఓకే.
నీ తెలివి తక్కువ వల్ల రాజాగాడికి ఫారెస్ట్ లో ఉన్న మన సీక్రెట్ ప్లేస్ తెలిసిపోయింది. ఆ రోజు నా తమ్ముణ్ణి చంపాడు, ఈ రోజు జనరల్ ని చావు దెబ్బ తీశాడు. మీరింతవరకు వాడసలా నకిలీ అని కనిపెట్టలేకపోయారు. ఏ తల్లి కందిరా మీలాంటి బుర్రలేని వాళ్ళని. తల్లి! సార్ సార్ సార్, మీరు తల్లి అనగానే మాకు తట్టిన ఒక బ్రహ్మాండమైన ఐడియా. మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. వాడు అసలు నకిలే తేల్చి పారేస్తాం. అచ్చా, ఈ అవకాశం తప్పితే మీరు చచ్చారే. అలాగే వస్తాం వస్తాం. గుడ్ న్యూస్, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. వచ్చే శనివారం అత్తయ్యకి కంటి ఆపరేషన్ చేస్తానన్నారు. ఓహో, మీ అమ్మగారికి తప్పకుండా కళ్ళొస్తాయని డాక్టర్ గారు చెప్పారు. వెరీ గుడ్. ఎంత శుభవార్త చెప్పారు. అమ్మా సుందరి, ఇన్నాళ్ళు నా దగ్గరుండి నన్ను కంటికి పాపలా చూసుకున్నావు. రేపు కళ్ళొచ్చాక నువ్వే నా పక్క నుండి నా కొడుకుని చూపించాలి. తప్పకుండా అత్తయ్య. రండి, తీసుకురండి రా. విశ్రాంతి తీసుకుందరు ఈ ఎస్టేట్ లో దేన్నైనా సహిస్తారు కానీ దొంగతనాన్ని మాత్రం సహించరు. తీసుకురండి. బాబాయ్లు, ఏమిటా కేకలు? ఏమీ లేదు బాబు. ఈ ఎస్టేట్ లో ఎవరే చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా, దొంగతనం చేసినా మీరు ఎవరినైనా ఎప్పుడైనా క్షమించారా? ఏం తమ్ముడు గారు? కరెక్ట్ అన్నలం గారు. తన పరాభేదం లేకుండా కనీసం 100 కొరడా దెబ్బలైనా కొట్టించేవారు. ఏం చంద్రరాజావారు? ఎస్, ఈ ఎస్టేట్ ని, దీని గౌరవాన్ని పాడు చేస్తే ఎవరిని క్షమించేది లేదు. అదే మాట అంటే. చూడు చంద్రరాజా, ఎవరో ఒక ముసలావిడ పిచ్చి పిచ్చిగా వాగుతూ మన ఎస్టేట్ అంతా న్యూసెన్స్ చేస్తూ అందరి పరువు తీస్తుంది అనుకోండి. దాని ఫేస్ రీడింగ్ చూస్తుంటే ఏదో పెద్ద ఎత్తున దొంగతనం చేయడానికి వచ్చినట్టుగా ఉంది. ఎవరది? తీసుకురండి. ఆహా, ఆయన ఏదో నీ సొంత కొడుకైనట్టు సినిమాలో తల్లిలాగా బాబూ అంటున్నావే. చూడు, బాగా చూడు. మా చిన్నరాజాని నువ్వు కడుపులో పెట్టుకుని మోసావా, కని పెంచావా? చూడు. బాబు, నేనురా మీ అమ్మని. అవ్వా అవ్వా, విన్నారా? మీ అమ్మగారు నీ పక్కనే ఉంది, కానీ ఈవిడ గారేమో మీ అమ్మగారట, ఈ ఎస్టేట్ ఆవిడదేనట. ఈ మొక్కలు చెప్పుకుంటూ ఎస్టేట్ మొత్తం గోలగోల చేస్తుంది. ఓన్లే పిచ్చిదనుకున్నాం. తీరా ఇది సంచి వెతికితే మన బిల్డింగ్ లో ఉన్న వెండి గ్లాసులు, వెండి గిన్నెలు అన్నీ దొరికాయి. లేదు బాబు, లేదు, అంత అబద్ధం. వీళ్ళు చెప్పేది నమ్మొద్దు. చెప్పు బాబు, నీ మీ అమ్మను చెప్పు. నీ దొంగని కాదని చెప్పు బాబు. ఏం చిన్నరాజా, ఈవిడ నువ్వు ఎప్పుడైనా చూసావా? ఈవిడెవరో నాకు తెలీదు. ఈవిడెప్పుడూ నేను చూడలేదు. చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే వేస్తే సరిపోద్ది. ఆగండి. నేనే శ్రీమన్నారాయణ. ఈవిడ మా అమ్మ. బాబు, బాబు, శ్రీమన్నారాయణ. అమ్మ, ఊరుకో. అమ్మా లత, అత్తయ్య. చూడండి, నా తల్లి అమాయకురాలు. నేనే మీరనుకుని పొరపాటు పడింది. ఈ నేరం ఆమెది కాదు, ఒకే పోలికలు మనకిచ్చిన ఆ భగవంతుడిది. చెయ్యని నేరానికి ఒక ఆడదని కూడా చూడకుండా శిక్ష వేయడం మా ఎస్టేట్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి అమ్మా. బాబు చిన్రాజా. అమ్మా, మీరేం బాధపడకండి. వచ్చిన మచ్చ ఎలా పోగొట్టుకోవాలో నాకు బాగా తెలుసు. లత, అమ్మని తీసుకెళ్ళు. వీరిని లోపల తీసుకెళ్ళు. రండి. రాతయ్య.
బాబాయిలు నిజం తెలుసుకోకుండా ఇలా కొట్టడం టూ 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 బ్యాడ్. ఇద్దరిది ఒకటే stroke. అన్నలు మీలో ఎవరు చిన్న రాజా ఎవరు డూపు రాజా ఏయ్, మేం తెలుస్తాం ఆశీర్వాదం. అర్థమైంది పాపం ఆవిడ్ని ఎవరెవరు ఎన్ని దెబ్బలు కొట్టారో లెక్క పెట్టి దానికి రెట్టింపు కొడితే ఓ పద్ధతిగా ఉంటుంది. నేను లెక్క పెట్టేశాను 40 దెబ్బలు తగిలిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. మరి కానివ్వండి. ఆంధ్రుల మొహం పగిలిపోయేలా కొట్టు. ఒరేయ్, నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్రా? ఇప్పుడే నేను తాజా వార్త మేము మొదటికి చెందిన షణ్ముఖం పెళ్ళికి పుట్టిన గుడుకోమంటగా నీకెవరు చెప్పారా? ఇలానే చెప్పాడు నువ్వు అక్కడికి ఎందుకు తెచ్చావు? మ్యూజిక్ పెట్టుకొని, ఆ. రేయ్, వదిలేయ్. రాజా, ఆ భగవంతుడే మళ్ళీ నిన్ను మా దగ్గరకు చేర్చాడయ్యా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? చెప్తానమ్మా. ఆ రోజు జరిగిన ప్రమాదంలో నేను నదిలో పడి చాలా దూరం కొట్టుకుపోయాను. అరవై రోజుల పాటు కోమాలో పడి ఉన్న నన్ను ఆ ప్రాంతపు గిరిజనులు ఎన్నో సేవలు చేసి బ్రతికించారు. నేను పూర్తిగా కోలుకుని మన ఎస్టేట్లో అడుగు పెట్టగానే ఆశీర్వాదం కనిపించి ఇక్కడ పరిస్థితులన్నీ నాకు వివరంగా చెప్పాడు. చూడు శ్రీమన్నారాయణ, నువ్వు చేసిన సహకారం ఈ జన్మలో మర్చిపోలేను. ఇన్నాళ్ళు నా తల్లికి నేను దగ్గరలేని లోటు తీర్చావు. మా ఎస్టేట్ పరువు కాపాడావు. ఆఖరికి నీ కళ్ళ ముందే నీ తల్లిని హింసిస్తున్నా బాధను దిగమింగావే కాని నోరు మెదపలేదు. యుర్ రియలీ గ్రేట్. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? అంత మాటనద్దు చినరాజా. ఏ తల్లినైనా నీ తల్లిగా చూసుకోవాలని, 10 మందికి సహాయపడేదే నిజమైన జీవితమని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. మా అమ్మ మాటలు, నా భార్య సహకారం వల్లే నేను ఈ మాత్రమైనా మీ కుటుంబానికి తోడుగా నిలబడగలిగాను. అబ్బా, ఎంతసేపు మీరు పొగుడుకోవడమేనా? మన సంగతి ఏంటి? మన సంగత నిశ్చితార్థంతో ఆగిపోయిన మన కథ మళ్ళీ మొదలవ్వాలిగా.